ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. నా కొడకల్లారా, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మీరెవరు అడగడానికి? మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అంతే అంతే. నా కొడకల్లారా, ఒక్కొక్కరి పీస్ పీస్ చేసేస్తారు. కదే అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఏగంతా నీ వల్లనేరా? నా వల్లే ప్రాబ్లం అయితే దారా వెళ్ళిపోతారా ఇడికెచ్చి? అరే నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? చిటికలే అటే బోలేవులు ఇటే మనీ స్పీకింగ్. ఓ అచ్చా దట్ట ఐ థింక్ వాటో వాట్. అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడుతావు? ప్రజల కోసం జీవన్ రెడ్డి లాంటి చచ్చిపోతాన్ని కూడా సిద్ధపడతావు మహానేత. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఏం చేయమంటా మరి? నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని, ఐ డోంట్ కేర్ అని. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, అంతే. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. పెద్దమ్మాయి భార్గవి. అందం, అమాయకత్వం, తండ్రి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. రెండో కూతురు అరుంధదమ్మ, గద్వాల్ సంస్థానానికి పులిబిడ్డ. కత్తి పట్టినా, ఇల్లు గురి పెట్టినా తనకు ఎదురే లేదు. రాజ్, ప్రకాష్ రాజ్ ఎప్పుడొస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ, ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది, అక్కడ. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి.